ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. హే, ఇంట్లో ఏంటి సౌండ్ వచ్చారాక? ఏం చేస్తున్నారు? ఏంటిదంతా? ఈ రోజు అమ్మమ్మ తాతయ్యల యానివర్సరీ కదా జేజీ, అందుకని ఈవినింగ్ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేద్దామని. బుజ్జి, సెలబ్రేషన్స్ వద్దు, ఏమి వద్దు. ఇవన్నీ తీసుకెళ్లి బయటపడండి. ఒక్క నిమిషం తాతయ్య. సంవత్సరం అంతా ఈ ఇంటి గురించి ఆలోచించే మీకంటూ వచ్చేది ఒక్కరోజు. దీన్ని సెలబ్రేట్ చేసుకోపోతే ఎలా తాతయ్య? రేయ్, ఇంట్లో పరిస్థితులు బాలేనప్పుడు ఇవన్నీ ఎందుకురా? ఏమొద్దు. తాతయ్య, బాధ అనేది సంతోషాన్ని కూడా మింగేస్తుంది. ఆ బాధని సంతోషంతో తీసేయాలి. అంతేకాని బాధ ఉంది కదా అని బాధపడుతూ కూర్చుంటామా? ఓహో, ఇది మీరు చేసిన పనా? అది కాదురా బుజ్జి, నేను చెప్పేది. తాతయ్య, ఒకసారి అమ్మమ్మ మొహం చూడండి. పెళ్లి రోజున కూడా ఎంత డల్ గా ఉందో. అమ్మమ్మని హ్యాపీగా ఉంచుతానని ప్రామిస్ చేశారంట కదా. ఇదేనా మరి హ్యాపీగా ఉంచడం? అందుకే ఈ ఇంటి వారసుడిగా మీ మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ రెస్పాన్సిబిలిటీని నేను తీసుకున్నాను. కాదంటే నేను హర్ట్ అవుతాను. ఇంకెప్పుడు నా బర్త్డే కూడా చేసుకోను. హరే, మాటలు నేర్చుకున్న చిలక ముసుకో అంటే డిస్కో అన్నట్టు నీ నోట్లో నుంచి ఇన్ని మాటలు ఎక్కడి నుంచి వచ్చాయరా? ఈ మధ్య నీతో తిరగడం మానేశాను కదా నాన్న, ఆటోమేటిక్ గా ఏ వచ్చేస్తున్నాయి. అయ్యిందా? అవసరమా మీకు? ఇది ఖచ్చితంగా దీని పని అయి ఉంటుంది. చెప్పు తాతయ్య, సెలబ్రేట్ చేయాలా వద్దా? నా వైపు ఎందుకులా చూస్తావు? అక్కడికి నేను చెప్తేనే అన్ని చేస్తున్నట్టు, నేనొద్దంటే అన్ని ఆపేస్తున్నట్టు. పెళ్లి రోజేగా, చేసుకోండి. ఏరా బుజ్జి, ఇదంతా నువ్వే చేస్తున్నావుగా? నీ మీదొట్టు, నేనే చేస్తున్నాను. వెళ్ళండి వెళ్ళండి, సాయంత్రం ఫంక్షన్ కి డ్రెస్సులు రెడీ చేసుకోండి. మాకిక్కడ చాలా పనులున్నాయి, డిస్టర్బ్ చేయకండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. సూపర్ రా. ఎస్, నువ్వు సూపర్.